आजम भाई दगर को జైత్యాల పట్టణానికి సంబంధించి అయాన్ అనే యువకుడు టెంట్ హౌస్ కాంట్రాక్టర్ పనికి తీసుకెళ్లిన సందర్భంలో కరెంట్ షాక్ వచ్చి మరణించడం జరిగింది. వారి తల్లి షిరీన్కు, తండ్రికి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఎందుకంటే ఎదుగచ్చిన పిల్లాడు చనిపోయింది కాబట్టి ప్రభుత్వ పక్షాన 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించబడింది. దాంట్లో 50,000 రూపాయలు ఇమ్మీడియట్గా తక్షణం వాళ్ళు తీసుకోవచ్చు, చెక్ ఇచ్చిన. మిగతా చెక్ 50,000 देना. అట్లనే 4.5 లక్షలు బాండ్ ఇచ్చినాం. 5 साल के बाद పడితే అట్లనే తిప్పనపేటలో నల్వాల నర్సయ్య చనిపోయినప్పుడు సందర్భంలో 50,000 రూపాయలు చెక్ చేయడం జరిగింది. అట్లనే 4.5 లక్షల బాండు వాళ్ళ భార్య గంగుకు, కొడుకు రమేష్ ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా రావడానికి కారణమైన మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులకు, ముఖ్యంగా మా ఏడీ జవహర్లాల్ నెహ్రూ గారికి, ఏఈడి సుందర్ గారు, ప్రవీణ్ గారు, ఇతర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిరంతరం ఈ విషయంలో ఫాలోఅప్ చేసిన మా నాయకులు రాజ్ కుమార్ గారు, దాదాపు ముజాహిద్, మా తిప్పనపేట రౌత్ గంగాధర్ గారు, మా మహేష్ గారు, వారందరూ కూడా పేరున ఇందులో నాకు చేదోడుగా ఉన్నందుకు, వారికి ఆర్థిక సాయం అందే విధంగా చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. మరి కరెంట్ షాక్ తోటి దురదృష్టవశాత్తు చనిపోవడం, చాలా 5 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన 5 లక్షల రూపాయలు కూడా రావడం జరిగింది. ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అసలు కరెంటు రావడానికి ఎవరు కారణమేంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు ఎన్టీపీసీ కావచ్చు, పోచంపాడులో థర్మల్ ప్రాజెక్టు కావచ్చు, ఈ ఎన్టీపీసీ పెట్టిన దాని నీళ్లు రావడానికి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఒక 5 టీఎంసీల నీళ్ళు ఇవ్వడం ప్రాజెక్ట్స్, దానికి అవసరమైన బొగ్గు కోసం సింగరేణి గనులు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినాయి. ఉచిత కరెంటు రైతులకు అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదవాళ్ళకి ఇండ్ల కోసం, రైతులకు ఉచిత కరెంటు 24 గంటలు ఇస్తూ పేదవాళ్ళకి ఇండ్ల కోసం 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక జైత్యాల పట్టణంలో 18,000 కుటుంబాలకు ఇళ్లకు ఉచితంగా ఇస్తా ఉన్నాం. జైత్యాల నియోజకవర్గంలో 55,000 ఇళ్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చేస్తున్న సందర్భంలో అధికారులు కావచ్చు, మా కార్మిక సంఘాల నాయకులు, మా ఏఎన్టీసీ నాయకులు రామ్జీ గారు ఉన్నారు, ఇంతకుముందే శ్రామిక అవార్డు వచ్చిన శ్రీనివాసరెడ్డి కూడా కలిసి, వీళ్ళందరూ కూడా మిగతా కార్మిక సంఘాలు కూడా నిరంతరం పనిచేయబట్టే ఈనాడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఈ దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగినప్పుడు 5 లక్షలు కూడా ఇవ్వడం చాలా సంతోషం. ప్రాణాన్ని తీసుకురాకపోయినా కానీ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ పెద్దలు దామోదరరావు గారికి, సాయిగౌడ్ గారికి, అంజయ్ శేఖర్ గౌడ్ గారికి, ఇంకా ఇక్కడ చాలామంది పెద్దలు, యువకులు వచ్చారు. వారందరూ కూడా పేరు పేరున రెడ్డికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.